నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. ఈరోజు కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా బీఆర్ఎస్ భవన్లో జరగడం జరిగింది. మన దగ్గర బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాలరాజన్న గారు ఉన్నారు. అన్న దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఈరోజు కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఏం చెప్తారు కేటీఆర్ దగ్గర మీకున్న అనుబంధాన్ని? ఏ విధంగా? యువనాయకుడుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఎవరెస్ట్ శిఖరంలాగా నిలిపినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. గతంలో తెలంగాణ రాకముందు హైదరాబాద్ ప్రాంతంలో ఇన్ని ఫ్లైఓవర్స్ కానీ, ఇన్ని అండర్ బ్రిడ్జ్లు కానీ, ఇన్ని సంబంధించినటువంటి స్కైవేలు కానీ లేవు. కానీ 10 సంవత్సరాల కాలంలోనే తనకున్న ప్రతిభతోటి ఇలా హైదరాబాద్ని బ్రాండ్ ఇమేజ్ని ఇలా ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేసిన నాయకుడు కేటీఆర్. ఇలా వి హబ్ లాంటివి, అదేవిధంగా టీ హబ్ లాంటివి, అదేవిధంగా ఇలా టీఎస్ బీపాస్ లాంటిది, టీఎస్ ఐపాస్ లాంటిది, అదేవిధంగా అనేక సంస్కరణలు ఎస్ఆర్డిపి పేరుతోటి, ఎస్ఎన్డిపి పేరుతోటి రోడ్ డెవలప్మెంటే కావచ్చు, నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్సే కావచ్చు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైనటువంటి సంస్థలుగా పేరొందినటువంటి మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటివి అనేక సంస్థలకు ఇవాళ నిలయంగా మార్చినటువంటి నాయకత్వమే కేటీఆర్ గారి నాయకత్వం. గతంలో ఏం తెలుసు తెలంగాణ వాళ్ళకి? ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ అనేవాళ్ళు. ఇవాళ ఎడ్డి తెలంగాణ కాదు ఇది, గుడ్డి తెలంగాణ కాదు ఇది. కేటీఆర్ నాయకత్వంలో యాపిల్ తెలంగాణ, ఇది గూగుల్ తెలంగాణగా మారిందని నిరూపించినటువంటి ఒక మహానాయకుడు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు మాకు తెలంగాణ ఉద్యమం నుంచి ఒక విద్యార్థి నాయకులుగా మేము ఉస్మాన్ షీట్లో ఉద్యమంలో పాల్గొంటున్నాం. కేసీఆర్ గారి ప్రేరణతో ఒకవైపు యువనాయకుడిగా కేటీఆర్ గారు మమ్మల్ని అందరినీ వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉద్యమ సమయంలో కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతకి ప్రభుత్వంలో కూడా మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని మాకంటూ ఒక ప్రోత్సాహం చేస్తూ నిలిచినటువంటి అండగా నిలిచిన నాయకుడు కేటీఆర్ గారు. ఇలా అన్నా అంటే నేనున్నా అని భరోసానిచ్చే నాయకుడు. ఇలా అందరూ బర్త్డే జన్మదిన వేడుకలు అంటే ఏదో హ్యాట్స్ ఇచ్చుకొని ఏదో హంగామా చేసుకొని పెద్ద ఎత్తున రీసెంట్గా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు బర్త్డే జరిగింది. అందులో ఒక నాయకుడు వచ్చి ఆయనకు షాంపెయిన్ దాపిస్తూ ఉన్నాడు. కానీ మా నాయకుడు ప్రజలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక్కొక్క బర్త్డే ఒక వినూతనంగా, ఒక సందర్భంలో పేద పిల్లలకు, పేద ఆడపిల్లలకు సాయం కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఈ గర్భిణీ స్త్రీలకు సాయం కావచ్చు, కొన్ని సందర్భాల్లో వికలాంగులకు సాయం కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఈ సంవత్సరం అయితే గవర్నమెంట్ లేదు కాబట్టి ఏ ఆలోచనతోటైతే కేసీఆర్ కిట్ ప్రారంభించబడ్డదో, ఏదైతే డెలివరీ కాబడ్డటువంటి స్త్రీకి, బాలింత కాబడ్డ స్త్రీకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో పేద ఇళ్లలో మనకు తెలుసు. దాన్ని పరిష్కారం చూపడం కోసం కేసీఆర్ గారు కేసీఆర్ కిట్టు పెడితే ఈ ప్రభుత్వం ఎక్కడ కేసీఆర్ పేరు వస్తుందని చెప్పేసి ఆలోచనతో తీసేసింది. కాబట్టి ఈ జన్మదినం కేసీఆర్ గారి ఆలోచనకు మార్గం కావాలి. కేసీఆర్ గారి ఆలోచనలు ఎక్కడ కూడా పోలీస్ స్టాప్ పడకూడదు, ఇది ఎప్పుడు కూడా ముందుకెళ్ళిపోవాలనే ఆలోచనతోటి ఇలా కేసీఆర్ కిట్ని పంచినటువంటి ధీరోత్తరుడు మహానాయకుడు కేటీఆర్ గారు. కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా మేము ఇలా సికింద్రాబాద్లో మా బీసీ కమిషన్ మెంబర్లు శివప్రద్ పటేల్ గారు, కిషోర్ గౌడ్ గారు, మా మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ గారు, నేను, అదేవిధంగా మిగతా మిత్రులతోటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇలా 100 బెంచీలే కాకుండా ఇలా ట్రైసైకిళ్ళు పంచి గిఫ్ట్ ఏ స్మైల్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఎట్లా పేరునైంది? 10 సంవత్సరాల క్రితం చేనేతను డెవలప్ చేయాలనే ఆలోచనతోటి చేనేత వస్త్రాన్ని ప్రతి సోమవారం తను ధరిస్తూ ఇలా లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఇలా చేనేత వస్త్రాలు ధరించాలనే ఒక ఐకానిక్గా ఉన్నటువంటి లీడర్ కేటీఆర్ గారు. వారు 100 సంవత్సరాల భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని వేడుకుంటూ మరి ఈ జన్మదినం సందర్భంగా డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్గా కేటీఆర్ గారికి హ్యాపీ బర్త్డే టు యూ అన్న. హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీ లాంటి హైదరాబాద్ని అందాల నగరంగా చేసిండు. ఎన్నో పెట్టుబడులు కూడా తేపడంలో ఆయన అంత కృషి ఉంది. ఏం చెప్తారు మరి? ఈరోజు పెద్ద పెద్ద కంపెనీల విషయం కానీ హైటెక్ సిటీ సైడ్ సాయంత్రం వేళలో పోతే అసలు మనం హైదరాబాద్లో ఉన్నామా, ఫారిన్ కంట్రీలో ఉన్నామా అనేటట్టు కూడా మాట్లాడుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. ఏం చెప్తారు? ఇప్పుడు అజయ్ దేవగన్ లాంటి బాలీవుడ్ లీడర్ వచ్చినప్పుడు, రజనీకాంత్ లాంటి ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న లీడర్ వచ్చినప్పుడు ఇలా హైదరాబాద్ ఇది న్యూయార్క్ అనేటువంటివి కనిపిస్తూ ఉంది. మీరు సాయంత్రం పూట వెళ్తే కోకాపేట కానీ, నియోపోలిస్ వైపు కానీ, రాయదుర్గం వైపు అని వెళ్ళినప్పుడు చూస్తే హైదరాబాద్ అనేది అమెరికాలో ఉన్న న్యూయార్క్ సిటీ అనేటువంటి పరిస్థితి కనపడుతుంది కదా. కాబట్టి ఇలా కేటీఆర్ గారి నాయకత్వంలో
అదేవిధంగా కేసీఆర్ గారి మార్గదర్శకంలో ఈ తెలంగాణే కాదు, హైదరాబాద్ అనేది బ్రాండ్ ఇమేజ్ అనేది చాలా పెద్దగా పెరిగిందనే మాట వాస్తవం. కానీ 20 నెలల కాలంలో బ్రాండ్ ఇమేజ్ అంతా కూడా అతలాకుతలమైంది. ఇలా హైదరాబాద్కి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. ఇలా హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలమయ్యే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇకనైనా కొంచెం మార్పు తీసుకొని హైదరాబాద్ కేసీఆర్ మీద కోపం కానీ కేటీఆర్ మీద కోపం ఉంటే ఉండండి, వ్యక్తిగతం కోపం ఉండొచ్చు, కానీ హైదరాబాద్ మీద తెలంగాణ ప్రజల మీద చూపించొద్దని మా విజ్ఞప్తి. చివరికి ఏం చెప్తారు అన్న, రాబోయే ఎన్నికల్లో తారక రామారావు గారి తారక మంత్రం ఏ విధంగా పనిచేయబోతుంది? 100% ఉత్తరప్రదేశ్లో ఏ విధంగానైతే అఖిలేష్ యాదవ్ ప్రభంజనం నడిచిందో ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణలో కేటీఆర్ ప్రభంజనం నడుస్తుంది. మీరందరూ చూడబోతారు. మేమందరం కేటీఆర్ గారి నాయకత్వంలో, మేమందరం కూడా కేసీఆర్ గారి మార్గదర్శకంలో, కేటీఆర్ నాయకత్వంలో మేమందరం క్రియాశీలకం కూడా తెలంగాణ మళ్ళీ అభివృద్ధి చేసుకుంటాం. థ్యాంక్ యూ బ్రో.